అనసూయ తన సినిమాలతో, తన సోషల్ మీడియా పోస్టులతో, తన హాట్ ఫోటోస్తో రెగ్యులర్గా వైరల్ అవుతుంది. అనసూయపై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే వాళ్ళకి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. అయితే ఇటీవల ఎక్కువగా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకపోయినా గతంలో మాత్రం రెగ్యులర్గా తన సోషల్ మీడియా కామెంట్స్తో వైరల్ అవుతూ ఉండేది అనసూయ. ముఖ్యంగా అనసూయ విజయ్ దేవరకొండ ఇష్యూతో బాగా వైరల్ అయింది. విజయ్ దేవరకొండ అనసూయ గొడవ చాలా రోజులే సాగింది. దానికి తోడు విజయ్ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేయడంతో మరింత ఫైర్ అయ్యేదామె. ఇటీవల కొన్ని రోజుల క్రితం నేను ఇక ఆ గొడవలు పట్టించుకోను అని ఓ ఈవెంట్లో చెప్పేసింది అనసూయ. అప్పటి నుంచి మళ్లీ అనసూయ కాంపౌండ్లో విజయ్ దేవరకొండ పేరు వినిపించలేదు. తాజాగా సింబా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మళ్లీ విజయ్ దేవరకొండ ఇష్యూ గురించి వచ్చింది. సింబా ట్రైలర్లో విజయ్ దేవరకొండ పేరు వాడుతూ ఓ డైలాగ్ చెప్పారు. దీనికి ఓ మీడియా ప్రతినిధి మీకు విజయ్ దేవరకొండకి గొడవలు ముగిసినట్టేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడక్క, అనసూయ నాకు ఏం గొడవలు లేవు, ఒక ఫేమ్లో ఉన్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళు అలా మాట్లాడితే మీరు కూడా సైలెంట్గానే ఉన్నారు, మీకు తప్పనిపించలేదు, ఇవి అతన్ని అడగరు నన్నే అడుగుతారు, నేను ఆయనలాగా ఆమెను అడగండి అని అగౌరవంగా మాట్లాడను, నేను ఎవరిని హేట్ చేయట్లేదు, ఒక సంఘటనలో తప్పు జరిగితే నేను ప్రశ్నించాను అంతే అని చెప్పింది అనసూయ. దీంతో అనసూయ కామెంట్స్ వైరల్ అవ్వగా మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా అనసూయ ఎవరిని డైరెక్ట్గా ఉద్దేశించకుండా ఓ ట్వీట్ చేసింది. అనసూయ తన ట్వీట్లో మరీ ఇంత చేతకాని వాళ్ళలాగా ఉంటే ఎలాగండి, నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు, అస్తమానం నేనేం చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళని అనండి దమ్ముంటే, కానీ మీరు అలా చేయరు కదా, ఎందుకంటే మీకు అది చేత కాదు, మీ హీరోలాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం, నేను ఇప్పటికీ మీ అందరి గురించి ప్రార్థిస్తాను, మీరు మంచి పని చేసుకోవాలని అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆ ట్వీట్ కాస్త వైరల్గా మారింది. అనసూయ ఏ హీరోని ఉద్దేశించి అని చెప్పకపోయినా విజయ్ దేవరకొండ గురించే అని కొందరికి అర్థమవుతోంది. మరి ఈ ట్వీట్పై విజయ్ ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.